బిజినెస్ మేనేజ్మెంట్ అకౌంట్ అంటే ఏంటన్నా అసలు? దానికి పర్సనల్ అకౌంట్ ఏంటి తేడా? అంటే ఒకసారి నాకు అర్థమేం చెప్తాను. పర్సనల్ అకౌంట్ అంటే ఏంటంటే మనకు సంబంధించిన పేజు మన దాంట్లోనే మనం ఎన్ని క్యాంపెయిన్స్ అంటే అన్ని క్యాంపెయిన్స్ రన్ చేయగలుగుతాం. అంతేనా? పర్సనల్ అకౌంట్ అంటే అదే బిజినెస్ మేనేజ్మెంట్ అకౌంట్ ఫేస్బుక్ అన్న ఫేస్బుక్ బిజినెస్ మేనేజ్మెంట్ అకౌంట్. ఓకే ఓకే. ఇప్పుడు ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ లో మనం ఇప్పుడు యాజ్ ఏజెన్సీ కింద ఒక ఏజెన్సీ రన్ చేస్తున్నాం, ఒక 5 క్లయింట్స్ యాడ్స్ రన్ చేయాలి. అటువంటి కేసులో ఏం చేస్తావు, వాళ్ళ పర్సనల్ యాడ్ అకౌంట్ తీసుకుని ఓకే ఆ యాడ్ అకౌంట్ మన బిజినెస్ మేనేజర్ లింక్అప్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే అక్కడ బిజినెస్ మేనేజర్ అనేది ఒక టూల్. ఓకే ఆ టూల్కి వాళ్ళ ఫేస్బుక్ పేజ్ని వాళ్ళ ఫేస్బుక్ యాడ్ అకౌంట్ని లింక్అప్ చేస్తాం. ఓకే లింక్అప్ చేసిన తర్వాత ఈ ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ మన అడ్మిన్. ఓకే మనతో పాటు ఇంకో టీమ్ మెంబర్స్ ఉంటారు కదా, టీమ్ మెంబర్స్ కూడా అందులో మనం అసైన్ చేయొచ్చు రోల్స్. అవి నేను నీకు ప్రాక్టికల్ గా స్క్రీన్ లో చూపిస్తాను. ఇందులో ఏంటంటే ఆ పర్సన్ మనం అసైన్ చేసి వాళ్ళకి కావాల్సిన రోల్ ఇవ్వచ్చు. వాళ్ళకి ఫైనాన్షియల్ రోల్ ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్టర్ రోల్ ఇవ్వచ్చు. పెద్ద చెప్పండి అన్న. ఏంటి కొంచెం పెద్ద చెప్పండి అన్న, వినిపించలేదు కొంచెం. ఓకే 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 ఓకే. ఏంటంటే ఇప్పుడు నీతో పాటు ఇంకో కొంతమంది వర్క్ చేస్తారు కదా, యాజ్ ఎ టీమ్ వర్క్ చేస్తారు. ఒక ఏజెన్సీ అంటే టీమ్ కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తారు. ఓకే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ ఎవరెవరు పర్సనల్ అకౌంట్ నుంచి ఏం చేస్తామంటే మనం ఈ వాళ్ళ అకౌంట్స్ ని ఈ టూర్ కి మ్యాప్ చేస్తాం బిజినెస్ మేనేజర్ కి. ఓకే అటు క్లయింట్ యాడ్ అకౌంట్ అవ్వచ్చు, క్లయింట్ ఫేస్బుక్ పేజ్ అవ్వచ్చు, క్లయింట్ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అవ్వచ్చు, అన్నిట్లు మనం బిజినెస్ మేనేజర్ మ్యాప్ చేస్తాం. నెక్స్ట్ మనతో పాటు తోటి వర్కర్స్ ఉంటారు కదా, వీళ్ళని కూడా బిజినెస్ మేనేజర్ మనం మ్యాప్ చేస్తాం. ఇయర్ ఫోన్స్ వాడితే నువ్వు బెటర్ గా అనిపిస్తుంది నీ వాయిస్. నాది స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటున్నా, నాకు ఇయర్ ఫోన్స్ పెడితే వినిపించదు అది. ఓకే ఓకే. నాకు పాయింట్స్ అన్ని గుర్తున్నావు అనమాట, అందుకే రికార్డ్ చేసుకుంటున్నా. ఓకే ఓకే. సో ఈ విధంగా మనం ఎక్కువ మెంబర్స్ తోటి ఈజీగా కొలాబరేట్ అవ్వచ్చు ఆ టూల్ ద్వారా. ఓకే అట్ ది సేమ్ టైం క్లయింట్స్ యొక్క అకౌంట్స్ మనం ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు బిజినెస్ మేనేజర్ ద్వారా. ఓకే క్లయింట్ జస్ట్ బిజినెస్ మేనేజర్ వచ్చేపోతే ఫెసిలిటీస్ అనేది ఉండవు నీకు. ఓకే ఇప్పుడు ఎక్కడైనా చూసుకో క్లయింట్స్ అకౌంట్స్ మేనేజ్ చేయరు, ఒక ఏజెన్సీ ప్రకారం రన్ చేయాలి అనుకుంటే సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇది ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్. ఓకే అంటే ఇప్పుడు మనం క్లయింట్ ఇప్పుడు వెంటనే నువ్వు నీకు అది ఓపెన్ అయిపోతుంది ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్. అందులో నువ్వు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే ఇప్పుడు అంటే మనం ఒక క్లయింట్ కి మనం చేస్తున్నాం అనుకోన్నా, నాకు ఒక 5-6 మంది క్లయింట్స్ ఉన్నారు అనుకోండి, ఒక క్లయింట్ బిజినెస్ మేనేజ్మెంట్ అది అసలు అతనికి నేను చెయ్యాలంటే ఎలాగా, అతని దగ్గర నుంచి నేను ఏమేమి తీసుకోవాలి? అతని నుంచి నువ్వు తీసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అతని యొక్క ఫేస్బుక్ పేజ్ యూఆర్ఎల్ ఉంటది కదా, ఫేస్బుక్ పేజ్ యూఆర్ఎల్, ఆ యూఆర్ఎల్ తీసుకుని బిజినెస్ మేనేజర్ లో మనం దానికి రిక్వెస్ట్ పెట్టుకోండి వాళ్ళ పేజ్ కి. ఓకే వాళ్ళ యూఆర్ఎల్ లో మనం వాళ్ళ పేజ్ కి మనం రిక్వెస్ట్ పెట్టాలి. అటు యాడ్ అకౌంట్ కి ఇటు నెక్స్ట్ ఫేస్బుక్ పేజ్ కి రెండింటికి రిక్వెస్ట్ పెడితే వాళ్ళకి రిక్వెస్ట్ వస్తుంది. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తే సారీ ఆటోమేటిక్ మనకి యాక్సెస్ వచ్చేస్తుంది. అంతేగాని వాళ్ళ ఫేస్బుక్ ఐడి అను వాళ్ళ పేజ్ పాస్వర్డ్ అన్ని మనకు అవసరం లేదు కదా. అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు తర్వాత మనం రిక్వెస్ట్ పంపించి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు మనకి అడ్మిన్ గా ఇస్తారా ఎంప్లాయ్ గా ఇస్తారా అన్న? వాళ్ళ పేజ్ అంతా మనం రన్ చేయాలంటే మనం రిక్వెస్ట్ పంపుతున్నాం చూడు, ఆ రిక్వెస్ట్ పంపేటప్పుడు అక్కడ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంటైర్ పేజ్ ని మేనేజ్ చేయాలా, లేకపోతే ఓన్లీ యాడ్స్ రన్ చేయాలా, లేకపోతే ఓన్లీ కంటెంట్ చేయాలి అనేది మనం ఆ పర్టికులర్ రిక్వెస్ట్ పంపేటప్పుడే మనం సెలెక్ట్ చేసి పంపిస్తాం. ఓకే ఒకసారి లైన్